వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన ఫోన్ పోతే కనుక మనము డాటాని ఎలా బ్లాక్ చేయాలి, ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా కొన్నిసార్లు మనకు ఎక్కడైనా ఫోన్ పడిపోవడము, లేదా ఎవరైనా థెఫ్ట్ చేయడము, లేదా మన చేతుల నుంచి జారిపోయి ఎక్కడైనా మనం కలెక్ట్ చేయలేని ప్లేస్లో పడిపోవడము ఉంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా మనము ఫోన్ పోయినా సరే కనీసం అందులో ఉండే డాటా ఇంపార్టెంట్ కదా, అది మనకు కావాలి, లేదా ఎక్కడైనా వేరే వాళ్ళు తీసుకోకుండా ఉండాలని మనం అనుకుంటాం. అప్పుడు మనం ఆ ఫోన్కి సంబంధించి ఫోన్కి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మనల్ని IMEI అనే నంబర్ అడుగుతుంది. IMEI నంబర్ మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఈ IMEIకి అంత ఇంపార్టెన్స్ ఏంటి, ఏం చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది మనం మాట్లాడుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ఒక పోర్టల్ని ఏర్పాటు చేశారు. దాని పేరు CEIR, అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ దాని పేరు. వాళ్ళు ప్రతి డివైస్కి ఒక IMEI, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ, IMEI ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అనే నంబర్ ఇస్తారు. అంటే IMEI అనేది CEIRతో అనుసంధానమై ఉంటుంది. ఈ నంబర్ని పోలీస్ డిపార్ట్మెంట్ CEIRకి ఇస్తుంది, రెఫర్ చేస్తుంది. CEIR ఆ నంబరు చూసి వెంటనే ఆ డివైస్ని బ్లాక్ చేస్తుంది. డివైస్ని బ్లాక్ చేయడం అంటే ఇంకా ఆ డివైస్ ఎవరికి పని చేయదు. వాళ్ళు వేరే నెట్వర్క్లోకి వెళ్ళి యూజ్ చేసినా, వేరే సిమ్ వేసి వాడినా కూడా అది వాళ్ళకు పనికిరాదన్నమాట. దే హ్యావ్ టు సింపుల్లీ త్రో ఇట్ ఆఫ్. అండ్ దెన్ ఒకవేళ మొబైల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ లొకేషన్ కనుక ఐడెంటిఫై చేయగలిగి అది ట్రాక్ అయితే మనకు మొబైల్ కూడా వస్తుంది, తర్వాత డేటా బ్లాక్ అవుతుంది. ఈ రెండు ప్రయోజనాలు మనకు ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే IMEI నెంబర్ ఎలా కనుక్కోవడం అనేది చాలామందికి తెలియకపోవచ్చు. దానికి నేను 2 మెథడ్స్ చెప్తాను, బహుశా ఇంకా వేరే ఏమైనా ఉంటే ఉండొచ్చు. 2 మెథడ్స్ ఏంటంటే, మనం *#06# అని కొడితే IMEI నెంబర్ వస్తుంది. IMEI నెంబర్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి జాగ్రత్తగా. అండ్ ఇంకోటి ఏంటంటే, సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ అని కొట్టి స్టేటస్లోకి వెళ్తే IMEI నెంబర్ వస్తుంది. మన దగ్గర 2 సిమ్స్ ఉంటే 2 IMEI నెంబర్స్ వస్తాయి. అవి నోట్ డౌన్ చేసుకొని ఇలాంటి సందర్భాల్లో మనం పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీస్ ఆఫీసర్ దాన్ని CEIRకి రెఫర్ చేసి మన డేటా బ్లాక్ చేయడం వల్ల మనకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ డేటా పోయింది అని అంటే సైబర్ నేరగాళ్ళ చేతిలోకి పోతే సెన్సిటివ్ డేటా ఏమైనా వాళ్ళకి దొరికితే మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి డేటా బ్లాక్ చేయడం అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.